పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా కాపులందరినీ ఏకం చేసి సభ పెట్టాడు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానివల్ల పవన్ కళ్యాణ్కి కాపులు వెనక లేకుండా పోతారంటారా? ఈ పొద్దు అలాగే ముంద్రగడ వెంటిలేటర్ మీద ఉన్నారు. ముంద్రగడ జగన్ కోసం పేరు కూడా మార్చుకున్నారు పద్మనాభరెడ్డి అని. ఆయన చూసేకపోకుండా ఎవరో రేపు చేసిన కుర్రాన్ని చూసేకెళ్ళాడు జగన్. అది కూడా ఎలా చూడొచ్చు? కాపులంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయింది కాపులకు ఒక్కళ్ళకే కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక్కలేనా? కాపులు ఒక్కళ్ళే ఓట్లు ఎత్తుతాడా? రాడు కదా. కాపులని కాదు, ప్రతి ఒక్కళ్ళకు కులభేదాలు అన్నది రాజకీయాల్లో ఉండకూడదు. ఏ మంత్రి అయినా ఎవరైనా, లేకపోతే ముందు నిలబెట్టోడైనా ఏదైనా, నువ్వు ఉన్నోళ్ళే ఓట్లు ఎత్తే ముఖ్యమంత్రి అవుతారని మీకు అనుకుంటున్నారా? మీరు కారు కదా. మరి గుడిసెలు ఉన్నాడు కానీ ఎక్కడైనా బీదోని బట్టకొచ్చి ఇలా నిలబెడితేనే నువ్వు ముఖ్యమంత్రి అయినవు. కాబట్టి మీ కాపులే కాదు, ప్రతి ఒక్క కులాన్ని కూడా మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్క కులం, మీ కాపులు ఒక్కళ్ళనే స్వార్థం కాదు. మీ కాపులు మేము వద్దంటలే, అందరు ఏ జాతి అయినా మన కులమంతా ఒకటే అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని చేర్చుకోవాలి. కానీ మన కాపు కులమే కావాలని అనకూడదు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి కుల రాజకీయాలు ఎక్కువైనాయి అన్నారు. ఎవరంటారు? చాలా మంది అన్నారు. ఎందుకంటే అంత ముందు ట్యాక్స్ అనేది ఎక్కువ చెప్పకుండా ఉంటారు. కుల రాజకీయాలు అన్నదైతే పవన్ కళ్యాణ్ అనడు కూడా. అంటే ఆయన పడనోళ్ళు అంటారు కదా కుల రాజకీయాలని. కుల రాజకీయాలు అయితే పవన్ కళ్యాణ్ చేయరు. ఏరే పార్టీలో ఎవరిదన్నా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏరేనా అలా ఉంటాయే కానీ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఉండదు కుల రాజకీయం అని. ఏదైనా ఉండదు, ప్రతి ఒక్కళ్ళకి మీకు తెలుసు. పద్మనాభరెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఆయన హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. వాడుకొని అతను చూసే కూడా వెళ్ళలేదు. అది తప్పు కదా. ఇప్పుడు నీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నీకు ఎంతో చాకరీ చేసిండు జగన్మోహన్ రెడ్డే కదా. మరి ఎంతో చేసిండు, ఇలా హాస్పిటల్ ఉన్నా చూడలేదంటే అదే పవన్ కళ్యాణ్ ఎక్కడికన్నా వెళ్తే ఎన్ని విమర్శించుతారు? ఇప్పుడు పోవాలా, విమర్శించాలి. రాజకీయం కాదు, ఒక మానవత్వం, ఒక మనుషులు. రేపు నువ్వు మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతానంటుండు కదా, మరి ఎందుకు పోవట్లేదు? రేపు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వే అయితేమో మనం కావని అనము. నువ్వు వాడుకొని వదిలిపెట్టినావు కదా, వాడుకొని వదిలిపెట్టినావు. ఆయన కాడికి పోయి పలకరింత అనేది ఉండాలి. రేపు నేను ప్రజలు చూసినా అయ్యో ఇలా హాస్పిటల్ కూడా వచ్చి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఎంతమంది అంటారు మీకు తెలియదా? మరి తెలుగుదేశం వేరే అదే ఆ పార్టీ వాళ్ళే వరంగల్ పోయినందుకు ఎన్ని మాటలు అన్నారు. ఆయన విలువంగానే ఈయన పోయిండు అనేవాడు. వాడికి ముడ్డి మొఖం మూతి మొఖం ఉంటే బూతులు తిట్టాలంటే మళ్ళీ వాళ్ళే మా కొత్తలే కానీ అలా అనకూడదు కదా. ఒక అబ్బాయి కోరిక ఉంటుంది, కోరికను తీరటం కూడా తప్పేనా? మరి ఈయనలాగా అందరు ఉండరు కదా. ఒకళ్ళు ఎవరి మీద ఇష్టం ఉండే ఆఖరి కోరుకుంటే అలా పోవటం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా చేయకూడదు. ఆ వ్యక్తి హాస్పిటల్లో చావు బతుకులు ఉంటే పోయి చూడాలి, అవసరం వస్తే ఒక 10 రూపాయలు సాయం చేయాలి. కానీ అలా చేయకూడదు. ఏ పార్టీ వాళ్ళే కానీ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళే చూసుకుంటే బాగుంటుంది ఎవరికైనా.